హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు 1938 నవంబర్ 15. ఆ రోజున భాషణములు 577. ఇక్కడ ఈ బిట్ ఎలా ఉన్నాయంటే వేదాంత పరిభాషలు ఉన్నాయి, అయినా కొంచెం చెప్పుకుందాం. సత్తు అంటే బ్రహ్మము, శుద్ధ సత్తు అంటే బ్రహ్మం, అంటే స్వయంగా తనకి తానే ప్రకాశిస్తున్నది. అర్థమైంది కదా? శుద్ధ మానసము అంటే సాత్వికమైన మనస్సు, అంటే దానిలో ఏ వాసనలు లేని మనస్సు. అది ఈశ్వరుడు. ఇక రజస్సు, తమస్సు. రజస్సు అంటే అహంకారము, తమస్సు అంటే జగత్తు, అంటే తన చేత ప్రియబడేది. ఇవన్నీ వేదాంత పరిభాష. ఇదంతా శుద్ధ సత్తు అంటే బ్రహ్మము, శుద్ధ మనస్సు అంటే సాత్విక మనస్సు, రజస్సు అంటే అహంకారం, తమస్సు అంటే జగత్తు. శుద్ధ బ్రహ్మము తనకు తానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశంలో శుద్ధమైన ఏ వాసన లేని శుద్ధమైన ఆ ప్రకాశాన్ని ప్రతిఫలింప చేసుకుంటూ శుద్ధముగా ప్రకాశిస్తున్నదే శుద్ధ మనస్సు. దాన్ని ఈశ్వరుడు అని కూడా అంటారు. అయితే రజస్సు అంటే దానిలో నుంచి దాన్ని అహంకారం, నేను అనుకోవడం. తర్వాత ఆ మేను అనుకోవడం తమస్సు. నేను అనుకోవడం రజస్సు, నేను అనుకోవడం తమస్సు. నేననుకోవడం తమోగుణ ప్రభావము, నేనని అహంకరించడం రజోగుణ ప్రభావము. అయితే ఈ నేను అన్న ఏ భావము లేకుండా నిర్మలంగా ఉన్నటువంటి శుద్ధ మనస్సే ఈశ్వరుడు, అంటే సత్వగుణ ప్రభావము. ఆ ఈశ్వరుడు శుద్ధమైనటువంటి ఆ మనస్సు యందు శుద్ధ సత్స్వరూపమైన బ్రహ్మము స్వయంగా భాషిస్తూ దాని ప్రతిబింబమై అంతఃకరణలో శుద్ధ మనస్సునందు దాని ప్రతిబింబమే, అదే ఈశ్వరుడు. దాని అందే నేనన్న భావన కలిగేసరికి రజో గుణం వల్ల కలుగుతుంది. ఆ నేను అన్న భావన తమో గుణం వల్ల కలుగుతుంది. నేనంటే తమోగుణ ప్రభావము, నేను అని అహంకరిస్తే రజోగుణ ప్రభావము. నేనుగానే ఉంటే శుద్ధ మనస్సు, ఆ శుద్ధ మనస్సే ఈశ్వరుడు. ఇలా శుద్ధ మనస్సే ఈశ్వరుడు అని అనుకోవడానికి కూడా శుద్ధ సత్స్వరూపమైన బ్రహ్మం, స్వయం ప్రకాశమైన బ్రహ్మ ప్రకాశ ప్రతిబింబమే ఈశ్వరుడు. అది శుద్ధ మనస్సునందు ప్రతిఫలిస్తాడు. ఆ శుద్ధ మనస్సులోనికి అహం భావన కలిగితే రజస్సు వల్ల అహం భావన కలుగుతుంది. దానిలోనే తమో గుణం వల్ల దేహం నేనన్న భ్రాంతి కలుగుతుంది. ఇది గుణాల యొక్క ప్రభావాలు. ఆ ప్రభావాలుగా నేను తమస్సు అయితే, నేను రజస్సు అయితే, నేను అన్నది శుద్ధ బ్రహ్మం యొక్క ప్రతిబింబమై ఉండగా అది ఈశ్వరుడైతే, జగత్తు జీవుడు, అహంకార జీవుడు ఈశ్వరుడు. ఇది మూడు కూడా శుద్ధ బ్రహ్మ ప్రకాశ ప్రతిబింబములే. అంతే కదూ? అంతే అమ్మా. కాబట్టి ఉన్నది శుద్ధ బ్రహ్మమే. అది స్వయం ప్రకాశము, తనకు తానే ప్రకాశిస్తోంది. ఆ శుద్ధ ప్రకాశ ప్రతిబింబమే అంతఃకరణ యందు శుద్ధ మనస్సు యందు ప్రతిబింబిస్తుంది. శుద్ధ మనస్సు యందు ప్రతిబింబించిన పరబ్రహ్మము యొక్క ప్రతిబింబమే ఈశ్వరుడు.
ఆ శుద్ధ మనస్సులో నేను అన్న భావన తోయడం రజోగుణం వల్ల, ఆ తోచిన భావన నేను అని భ్రమించడం తమో గుణం వల్ల, ఇవి గుణాల ప్రభావం వల్ల అలా అలా ఉన్నట్టున్నాయి. ఇవి ఏవి శుద్ధమైన పరబ్రహ్మమునందు లేవు అని వీటినన్నిటినీ తోచినవే గాని సత్యములు కామని గుర్తించి తానుగా నిలుచుటయే బ్రహ్మత్వము అనేటువంటి దివ్య సందేశాన్ని శ్రీ రమణ సద్గురుదేవులు ఇట్లాగా అందిస్తున్నారు. అది నవంబరు 15, 1938 577 భాషణంలో.